దయా సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సక్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. పరిశుద్ధాత్మను నా కొసగితివే. జీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నా కొసగితివే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సక్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిచ్చితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిచ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సక్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సక్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని నామములో మీ అందరికీ వందనాలు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈరోజు యొక్క అంశం కూడా మరి ఏంటంటే మన ఊరు పరలోకం.
ప్రియులారా మరి ఒకసారి గమనించండి. ఈరోజు యొక్క అంశం పేరు ఏంటంటే మన ఊరు పరలోకం. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. స్తోత్రం ప్రభా, గొప్ప దేవా, మహిమగల రాజా, నీకే వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ కృపగల హస్తంతో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ప్రభా తండ్రి. ప్రభా, నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ దయచేయండి. నేను మాట్లాడితే ఎవరు వినరు కానీ ప్రభా, మాట్లాడగలిగిన నోరు నాకు దయచేయండి, వినగలిగిన చెవులు ఆ బిడ్డలు దయచేయండి ప్రభా. చూస్తున్న వారి అందరికీ కూడా ప్రభా తండ్రి ఆదరణ కలిగించే మాటలు మీరే పలకమని నీ చిత్తం చొప్పున నడిపించమని నజరేయుడైన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, మరి ఈ రోజు యొక్క అంశం ఏంటంటే మన ఊరు పరలోకం. అందరూ కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందునున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. ప్రియులారా, మరి పౌరస్థితి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో సిటిజన్షిప్. ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు అనేక మందికి మీ ఊరు ఏది అని అడిగితే ఒకళ్ళు అంటారు మాది గుంటూరు అంటారు, ఒకళ్ళు విజయవాడ అంటారు, ఒకళ్ళు మచిలీపట్నం అంటారు, ఒకళ్ళు హైదరాబాద్ అంటారు, ఒకళ్ళు ఇంకో రాష్ట్రం ఉంటే అది అంటారు, లేకపోతే ఇంకో దేశం ఉంటే మాది అమెరికా అంటారు, ఆస్ట్రేలియా అంటారు. ఎందుకంటారంటే వాళ్ళకి ఈ భూ సంబంధంగా ఒక పేరు అనేది ఉంది. అయితే ప్రియులారా, మరి లేఖనాల ప్రకారంగా చూసినట్లయితే మనం అంతా కూడా దేవుని బిడ్డలము. మరి ఎఫెసీ 4:25లో మనం అందరం ఒకరికొకరు అవయములై ఉన్నాము. అయితే ప్రియులారా, ఇక్కడ ఉన్న మర్మం ఏంటంటే ఫిలిప్పీలు 3:20లో ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ప్రియులారా, ఆ కాలంలో దేవాది దేవుడు యేసయ్య ఏంటంటే అద్భుతమైన పరిచర్య చేసి సిలువ వేయబడక ముందు ఒక మాట అన్నాడు. ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీ అందరికీ నివాస స్థలములు అంటే మీ అందరికీ మ్యాన్షన్ హౌసెస్ అంటే పరలోక భవంతులు నిర్మించడానికి నేను వెళుతున్నాను, మరలా నేను త్వరలో వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. మరి ఇక్కడ ఈ లేఖనంలో కూడా ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ప్రియులారా, మనం ఏ దేశస్థులమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ఊరైనా ఒక మర్మం అనేది ఉంది. ఏమిటంటే మన సొంత ఊరు పరలోకం. అక్కడ నుంచి మనం ఇక్కడికి యాత్రికుల్లాగా, పరదేశుల్లాగా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చుట్టపు చూపుకు వచ్చాం తప్ప ఇక్కడ మనం ఏమి సాధించేది కానీ ఇక్కడ నుంచి మనం తీసుకెళ్లేది కానీ ఏదీ లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆత్మీయ కన్నులు మూతబడిపోయి ఉంటే గనక మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఇక్కడ ధనాలు ఎలా సంపాదించాలి, అక్రమంగా ఎలా సంపాదించాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా బాగా కోట్లు సంపాదించాలి అనే ఒక అంశం అనేది లోక సంబంధమైన కన్నులకు అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీ కన్నులు పరలోకపు వైపు చూస్తుందో, పరలోకమే నా ఊరు అని నీకు తలంపు అనేది వచ్చిందో, అప్పుడు మాత్రం నువ్వు ఎప్పుడు ఏమనుకుంటావంటే దేవునిలో ఎలా ఎదగాలి, బైబిల్ ఎలా చదువుకోవాలి, ఆత్మీయంగా ఎలా బలపడాలి, తగ్గింపు అంటే ఏంటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం ఏంటి అనే అంశాలన్నీ నువ్వు నేర్చుకుంటావు. ప్రియులారా, మరి ఒకటే గమనించాలి, ఒక మర్మం అనేది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కానీ వేటిని మనం ప్రేమించం. ఎందుకంటే దేవుడు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు వాగ్దానం చేస్తారు, నా కూతురికి 20 లక్షలు ఇచ్చి పెళ్లి చేయాలి పెద్ద అయినాక, లేకపోతే నా కొడుక్కి 2-3 బిల్డింగులు కట్టియాలి అని వాగ్దానం అంటారు పిల్లల దగ్గర. కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళ కష్టాలు బట్టి, నష్టాలు బట్టి వాళ్ళు సమకూర్చవచ్చు, సమకూర్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనుషులు, బలహీనులు, మాట మీద ఉండొచ్చు, మాట మీద తప్పవచ్చు. కానీ నా యేసయ్య వాగ్దానం చేశాడు ఏమిటంటే, మీ కోసం నేను వెళుచున్నా, ఎందుకంటే మీ అందరి కోసం పరలోకపు భవంతులు నిర్మించడానికి వెళుతున్నానని చెప్పి వాగ్దానం చేశాడు. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేసి తప్పే దేవుడు కాదు. మనం రోజు చూస్తూ ఉంటాం, ఎక్కడన్నా టీవీలో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో ఏదైనా చూస్తే పలానా రాజకీయవేత్త కొన్ని 100,000 కోట్లు బట్టి భవంతులు కట్టాడు, అక్కడ పైన కొన్ని 100 కోట్లు ఆస్తుంది, అలా ఉంది ఇలా ఉంది అనుకుంటూ ఉంటాం. అప్పుడు మనం అనుకుంటాం, ఏంటి ప్రభువా ఇలాంటి స్థితిలో ఉన్నాం, వాళ్ళు ఏంటి అక్రమంగా ఉన్నా, లోకస్తులుగా ఉన్నా, వాళ్ళు అనేక కోట్లు సంపాదిస్తున్నారు, మేము నీలో ఉండి ఎందుకు మేము ఎదగలేకపోతున్నాం అని మీకు అనేక మందికి చాలామంది నిరాశ నిస్పృహలోకి వెళ్ళవచ్చు. కానీ ఆత్మీయ మర్మం అంటే ఏంటంటే ప్రియులారా, ఈ లోక సంబంధమైన వ్యక్తులే వాటిని అలా ఆశ్రయించి వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు అయితే మాత్రం ప్రియులారా, ఎందుకంటే మనం సంపాదించాల్సిన అవసరం లేదు, మనం ఏదో మూట కట్టాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే మన తండ్రి ప్రభువులకే ప్రభు, రాజులకే రాజు అయిన యేసయ్య మన కోసం ఆల్రెడీ అక్కడ సిద్ధపాటు చేసి ఉంచాడు. ప్రియులారా, అక్కడ చూసినట్లయితే 2012వ సంవత్సరంలో 2013 ఎప్పుడు వచ్చింది, 2013 ఎప్పుడు వచ్చింది అని చూసాం. 2013 వచ్చేసింది, అప్పుడు ఒక నెల అయిపోయింది, ఇంకా అనేక దినాలు జరుగుతూ ఉన్నాయి. అయితే వీడు ఒకటి గమనించాలి, ఈ ఇప్పుడున్న కాలంలో దావీదు భక్తుడు అంటున్నాడు కదా, మా ఆయుష్ 60 కాలంలో, లేకపోతే మహా అయితే 70-80, అంతకు మించి మేము బ్రతకలేము అంటున్నాడు. ప్రియులారా, మనకున్న కష్టాలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా అన్నిటినీ కూడా ఏంటంటే మన పరలోకం అనేది ఒకటి ఉంది. పరలోకంలో మనకు ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, అక్కడ ఆకలి దొప్పులు కానీ, శ్రమలు కానీ ఇటువంటివి ఉండవు. చుట్టపు చూపుకి ఈ ఊరికి వచ్చాం, మహా అయితే మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతాం అనే ఒక నిరీక్షణ అనేది నీ హృదయంలో ఉంటే, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలా కృంగదీసే పరిస్థితి వచ్చినా నీకు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే రోజు వెంబడి రోజు తరిగిపోతూ ఉంటుంది. లోకస్తులైతే నేను ముసలివాడిని అయిపోతానని, నేను త్వరగా చనిపోతానని బాధపడతాడు. కానీ
కానీ నువ్వు ఆత్మీయుడు అయితే నేను త్వరగా రోజులు గడిచిపోతాయి, త్వరగా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా, త్వరగా నా మ్యాన్షన్ హౌస్లో నా పరలోక భవంతులో నివసిస్తా, అక్కడ దేవదూతలు నాకు పరిచర్య చేస్తారు, నా దేవుడు నాతో ఉంటాడు, నా దేవుడు నాకు సలహాలు చెప్తాడు, నా దేవుడు నా పక్కన కూర్చుని నాతో మాట్లాడతాడు తండ్రికి లాగా అనే నిరీక్షణ నీకు ఉంటుంది ప్రియులారా. అందుకే మన పౌరస్థితి ఎప్పుడు కూడా పరలోకం వైపే చూస్తూ ఉండాలి. అలా ఉండాలి ప్రియులారా. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఒక నిరీక్షణ అనేది కలుగుతూ ఉంటుంది. లోక సంబంధంగా అనేక మంది కులస్తులు, పెద్ద కులస్తులు, మతస్థులు వాళ్ళందరూ చాలా సంపాదించుకోవచ్చు, లోక సంబంధంగా ఎదగవచ్చు, పెద్ద కలెక్టర్లు అవ్వచ్చు. వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది లేకపోతే మనం బాధపడాలి ప్రియులారా. ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఒక అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏం ఉండాలంటే పాస్పోర్ట్ ఉండాలి, మరి అదేవిధంగా వీసా ఉండాలి. అయితే ఆ పాస్పోర్ట్, వీసా డబ్బులున్న ప్రతి వాళ్ళు కూడా వెళ్తారు, దర్శిస్తారు, వస్తారు. అనేక మంది వెళ్ళలేకపోతున్నామే అని బాధపడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, మన పరలోకం వెళ్తానికి మనకు ఒక పాస్పోర్ట్ ఉంది, అదే ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం నీ దగ్గర ఉంటే పాస్పోర్టు, వీసా ఉన్నట్టే ప్రియులారా. ఇది లేకపోతే అనేక మంది అమెరికాను, ఇంగ్లాండ్ అన్నీ వెళ్ళొచ్చు, కానీ ఇది లేకుండా అలా వెళ్ళొచ్చు, కానీ ఇది ఉంటే మాత్రమే మనం పరలోకం వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఇది లేని వాళ్ళని బట్టి మీరు చూడండి, ఇది లేని వాళ్ళని చూసి అయ్యో వాళ్ళు ఇక్కడికైతే వెళ్ళొచ్చు, దేశాలు వెళ్ళొచ్చు, రాష్ట్రాలు వెళ్ళొచ్చు, కానీ పరలోకం మాత్రం నేను వెళ్ళగలుగుతాను, ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ నాకు అయిపోయింది, ఈ యొక్క బైబిల్ నా దగ్గర ఉందనే సంతోషాన్ని నువ్వు కలిగి ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ పక్కన వాళ్ళు ఎంత ఎదుగుతున్నా అది చూసి ఏంటంటే సంతోషపడతా ఉంటావు ప్రియులారా. ఇది చెప్పడానికి తేలిగ్గా ఉంటుంది, కానీ నిజంగా నువ్వు ఆత్మీయంగా ఎదిగి ఆత్మీయ కన్నులతో నువ్వు చూస్తే కనుక నిజమైన మర్మం ఇదే ప్రియులారా. ఎందుకంటే మనిషి పుట్టడం ఎంత నిజమో చనిపోవడం అంటే కూడా అంతే నిజం. ఎవరు కూడా ఈ భూమి మీద ఉండే అవకాశం అనేది లేదు. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానించి ఇది పట్టుకుని ఉంటావు, నువ్వు ఖచ్చితంగా పరలోకం అనేది వెళ్తావు. అలా వెళ్ళాలంటే నువ్వు ఎప్పుడు కూడా కన్నులు ఎప్పుడు కూడా పరలోకం అయిపోయి ఉండాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఇద్దరు మంచి భక్తుల గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా సొలొమోను గురించి చెప్తాను ప్రియులారా. సొలొమోను దావీదు కుమారుడు. ఈ సొలొమోనుకి ఏంటంటే మొట్టమొదటిగా జ్ఞానం అనేది ఏం లేదు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, నాకు అంత జ్ఞానం లేదు అని చెప్పి దేవుడిని ఎంతో దీన మనసుతో అడిగాడు, ఎంతో ప్రాధేయపడ్డాడు. అయితే ఒకనొక సమయంలో కలలో, దర్శనంలో దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చి అతనికి వాగ్దానం చేశాడు. ఏంటంటే, నీకు ఇచ్చిన జ్ఞానం ముందు తరంలో కానీ రాబోయే తరంలో కానీ ఎవరికి ఇవ్వనో అంత గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. మరి అదేవిధంగా ఆయనతో నడిచిన సందర్భాలు ఉన్నాయి, ఆయనతో మెలిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత కాలంలో ఏంటంటే, ఆయన దేవుడి దగ్గర నుంచి పొందుకున్న తర్వాత జ్ఞానము, ఆస్తిపాస్తులు అన్ని పొందుకున్న తర్వాత మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 13 వచ్చిన వాళ్ళకు చూసినట్లయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు సొలొమోనుకి. నువ్వు అమ్మోనీయులు, మోయాబులు, ఎదోములు వివాహం చేసుకోకూడదు, నువ్వు మిగతా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటున్నావు, కానీ ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు తెలియపరిచాడు. అయితే అతను మాత్రం ఏంటంటే, నేను మహారాజుని, మహాజ్ఞానిని, నేను ఎవరినైనా మార్చేయగలనని చెప్పి ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకం అయిపోయి వాళ్ళని చేయవద్దన్న పని చేసి అమ్మోనీయులు, మోయాబులు, ఎదోములైన అన్యులైన ఆ స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని ఎలా తయారాడంటే, ఒకానొక సందర్భంలో బంగారంతో దేవుని మందిరాన్ని కట్టించినటువంటి వ్యక్తి తన భార్యల మాటలు విని ఆఖరికి అతను అన్యుడిలాగా మారిపోయి గుళ్ళు, గోపురాలు కట్టే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దేవుడు 2-3 సార్లు ప్రత్యక్షమై, సొలొమోను ఏంటి ఇలా అయిపోయావు, ఎలా ఏంటి అయిపోయావేంటి, మరలా నా దగ్గర రావా అని చెప్పి అడిగినప్పుడు ఆయన హృదయం ఆయన దగ్గర లేదు. ఎందుకంటే ఆయన హృదయం ఆయన భార్యల దగ్గర ఉండిపోయినాయి. వాళ్ళ భార్యలు చెప్పినట్టు స్థితిలో ఆ భార్య చెప్పే మాటలు వింటూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, మొట్టమొదటిగా ఆయన జీవితం ఎలా సాగిందంటే పరలోక సంబంధంగానే సాగింది, దేవుని యందు భయభక్తులతోనే సాగింది. ఎప్పుడైతే వరాలు పొందుకున్నాడో, జ్ఞానవానం పొందుకున్నాడో, అన్ని పొందుకున్న తర్వాత దేవునితో పని ఏముంది అని చెప్పి ఈ లోకాన్ని ప్రేమించడం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరా, మరి ప్రసంగి 2వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే అక్కడ భక్తుడు ఏమంటాడంటే, సొలొమోను నేను ఇండ్లు కట్టించుకున్నాను, అందమైన తోటలు కట్టించాను, అనేక మంది అందమైన ఉపపత్తులు నేను ఉంచుకున్నాను, అనేక మంది భార్యలను ఉంచుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నా మనసుకు ఏది నచ్చితే అది చేశాను అని చెప్పి ఆ 2వ అధ్యాయం చివరిలో అంటున్నాడు, ఇవన్నీ వ్యర్థమే అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, మరి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మొట్టమొదట అయితే దేవుల్లో ఉన్నాడు, వరాలు పొందుకున్నాడు, అన్ని పొందుకున్నాడు. కానీ తర్వాత అయితే లోకాన్ని ప్రేమించి అందంగా ఇల్లు కట్టుకుందామా, తోటలు కట్టించుకుందామా, లేకపోతే మంచిగా భార్యను చేసుకుందామని అలా లోక సంబంధమైన ఆశలు వైపు వెళ్ళిపోయాడు. చివరాఖరికైనా అన్నది ఏంటంటే, వ్యర్థము, సమస్తం వ్యర్థమే అని చెప్పి చివరిలో ఒక మాట అన్నాడు, ఈ లోకంలో అన్నపానం పుచ్చుకున్నట్టు కంటే మంచి వస్త్రాలు కట్టుకుంటే అంతకన్నా గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఆయన సెలవు లేకుండా అన్నం తినేవాళ్ళు కూడా లేదని ఒక మంచి మాట ఆయన చెప్పాడు. హల్లెలూయా. మరి అదేవిధంగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 వచ్చిన కూడా ఏంటంటే, ప్రభువా నాకు కావాల్సినవి నాకు ఇవ్వు, ఎక్కువైతే కనుక నేను మర్చిపోతా, తక్కువైతే కనుక నేను దొంగతనం చేస్తా, కాబట్టి నాకు సరిపడినంత ఇవ్వు అంటున్నాడు. ప్రియులారా, ఆ మనసు ఎప్పుడు వచ్చిందంటే తన జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత, తన భార్యల మాటలు విని దేవుని యొక్క సన్నిధి అంతా కోల్పోయిన తర్వాత ఆ మాట అంటా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఆశీర్వాదం అంటే ఏంటంటే, మనకు 1 కోటి రూపాయలు వస్తే కనుక అది ఆశీర్వాదం కాదు. 1 కోటి రూపాయలు వస్తే నువ్వు దేవుడిని మర్చిపోతావు. మరి సొలొమోను కూడా బాగా ఆస్తిపాస్తులు రాగానే దేవుడిని మర్చిపోయాడు. మరి అదేవిధంగా బాగా దీన దరిద్రంగా ఉన్నా కూడా దేవుడిని మర్చిపోతావు. ఏంటి నిన్ను నమ్ముకుని నాకు ఇలా జరిగిందని చెప్పి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, ఏనాడు
ఈనాటికి ఆనాడు చాలు. ఈ రోజు నీకు అన్నం దొరుకుతుందా, ఈ రోజు నీకు బట్టలు దొరుకుతున్నాయా, ఈ రోజు నువ్వు సంతోషకున్నావా, అదే దేవుని చిత్తం. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. అంతేగాని ఎక్కువ ఇచ్చి గారావం పెట్టి చెడగొట్టడు. మనం అనేక మందిని చూస్తూ ఉంటాం, ఎందుకు ఇలా ఎదిగిపోతున్నారని చెప్పి. ఎందుకంటే ఆయన దేవుని చేతిలో ఉన్న వ్యక్తులు కాదు, వాళ్ళు సాతాను కబంధంలో ఉన్న వ్యక్తులు. వాళ్ళ అక్రమము అన్యాయంతో నింపబడిపోయి లంచాలు తీసుకుని అనేక డబ్బులు సంపాదించి అక్రమార్థం చేసి బిల్డింగ్లు తోటలు కట్టించుకోవచ్చు. కానీ ఒకరోజు వాళ్ళు లెక్క చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి యోబు గ్రంథం 20వ అధ్యాయం చూసినట్టే 4వ వచనం నుంచి మొత్తం అంటున్నాడు, దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, వాళ్ళు ఆకాశం అంత ఎత్తు ఎదిగినా సరే, ఎంత ఎత్తు ఎదిగినా సరే, ఆ అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పవలసిన అవసరం ఎంతైందా ఉందని చెప్పి అక్కడ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నులు ఎప్పుడు కూడా పరలోకం వైపు ఉండాలి. మరి సొలొమోను యొక్క జీవితం చూస్తే ఆయన కన్నులు మొట్టమొదటిగా పరలోకం చూసే కన్నులుగానే ఉన్నాయి, దేవుని చూసే కన్నులుగానే ఉన్నాయి. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఉంది కదా, మనకున్న ప్రతి వరము కూడా పైనుంచి వచ్చినదే. మరి ఆ పైనుంచి దేవుని యొద్ద నుంచి జ్ఞానం అనే వరాన్ని పొందుకున్నాడు సొలొమోను. ఎప్పుడైతే పొందుకున్నాడో రాజులు అందరూ వచ్చి ఆయన తాగిలి పడతా ఉన్నారు. శాబాదేశపు రాణి వచ్చి ఆయన జ్ఞానాన్ని చూసి మురిసిపోయి అనేక ఆస్తిపాస్తులు ఇచ్చారు. అవన్నీ ఎలా లభ్యమైనాయి? సొలొమోను చూసి వాళ్ళందరూ జాలి పడలేదు, సొలొమోను చూసి ఆయనకి ఏ ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. కానీ దేవుడిచ్చిన ఆ జ్ఞానం అనే వరాన్ని చూసి అబ్బబ్బా నీకు ఇచ్చిన జ్ఞానానికి మేము ఆశ్చర్యపోతున్నాం అని చెప్పి అనేక మందికి అనేక ఆస్తిపాస్తులు, మరి అదేవిధంగా స్త్రీలు కూడా ఆయన వివాహం చేసుకుని ఎంతో ఘనపరిచే ఒక వ్యక్తిని బాగా హైలైట్ చేశారు. ఎప్పుడైతే హైలైట్ అయిపోయాడో అప్పుడు తనకున్న జ్ఞానం అంతా మర్చిపోయాడు, దేవుని ప్రేమను మర్చిపోయాడు, దేవునితో మాట్లాడిన సందర్భం మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి అన్ని స్త్రీల్లో కలిసిపోయాడు, అన్నిల్లో కలిసిపోయాడు. ప్రియులారా చూడండి, మరి ఆయన జీవితం అయితే ప్రారంభంలో బాగానే ఉంది.